మనం మన పని చేసుకుంటూ ముందుకెళ్తుంటే, ఒక ఫోకస్‌తో ఒక వర్క్ చేసుకుంటుంటే ఖచ్చితంగా డిస్టర్బెన్స్ వస్తాయి. ఒక్కొక్కసారి మన చుట్టుపక్కల వాళ్ళ నుంచి రావచ్చు, ఇంకోసారి పరిస్థితి నుంచి రావచ్చు, మరోసారి మనకు చాలా దగ్గరోళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి రావచ్చు. ఏదైనా సరే డిస్టర్బెన్స్ క్రియేట్ అయినప్పుడు మన లక్ష్యం నుంచి, మన ఫోకస్ నుంచి మనం పక్కకు జరగాలా? లేదా ఆ డిస్టర్బెన్స్‌ని పక్కన పెట్టి మన పని చేసుకోవాలా? ఇదే పెద్ద ప్రశ్న. సాధారణంగా మనకు చాలా కావాల్సిన వాళ్ళు మనం డిస్టర్బ్ చేసినప్పుడు మనం పనులన్నీ పక్కన పెట్టి డిస్టర్బ్ అయిపోతాం. వాళ్ళ మీదే ధ్యాస పెడతాం. వాళ్ళ గురించి మన ఆలోచనలన్నీ వస్తుంటాయి. ఒకసారి కళ్ళకు కూడా వస్తుంటాయి. ఈ పరిస్థితిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఆ డిస్టర్బెన్స్ జెన్యూనా కాదా? నిజంగా మనం ఎందుకు ఆలోచిస్తున్నాం? దానిలో మన తప్పు ఉందా లేదా? మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఎప్పుడైతే రేషనాలిటీతో మనం థింక్ చేసామో, ఎప్పుడైతే మనం ప్రాక్టికల్గా ఆలోచించామో, మనం అనవసరంగా డిస్టర్బ్ అవుతున్నాం అనిపించినప్పుడు మన మైండ్ని ఆ డిస్టర్బెన్స్ కల్పించే అంశాల నుంచి స్విచ్ ఆఫ్ చేసేయాలి. కంప్లీట్గా మన ఫోకస్ మన వర్క్ మీద పెట్టుకోవాలి. ఎప్పుడైతే చాలాసార్లు ఎక్కువగా డిస్టర్బ్ అవుతూ వచ్చామో ఆ టైంలో మన సెన్సెస్ మనం కోల్పోతాం. ఎమోషన్స్ మనం డ్రైవ్ చేస్తాయి అనమాట. ఎమోషన్స్ ఎప్పుడైతే మనం డ్రైవ్ చేస్తాయో అప్పుడు మనల్ని మనం కోల్పోతాం, మన వర్క్ని కోల్పోతాం. మనం ఏదో ఒక డిప్రెషన్ మూడ్లో, ఒక దిగులుగా లేదా ఏదో పోగొట్టుకున్నట్టు అలా ఉంటాం అనమాట. సో ఎప్పుడైనా సరే మన మైండ్ కానీ, మన మనసు కానీ ఇవన్నీ కూడా మన కంట్రోల్లో ఉండాలి. మనం దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. జాగ్రత్తగా మనం దాన్ని డ్రైవ్ చేయాలి.